హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద ఇంటికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ దర్శన్ తీసుకొని చదువుతూ ఉంటాడు. ఇంటి నుంచి ఇంట్లో అందరూ కూడా వింటూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది దర్శన్ ఆ లెటర్ అని ఆనంద లీలావతి అడుగుతూ ఉంటారు. ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు దర్శన్. ఇది అనన్య వదినకు ట్రీట్ చేశారు కదా డాక్టర్, ఆయన దగ్గర నుంచి లెటర్ వచ్చింది అంటూ రోహిత్ తీసుకొని చదువుతూ ఉంటాడు. ఇకప్పుడు రోహిత్ చదువుతూ ఉండగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను ఇలాగా డాక్టర్ని మాట్లాడుతున్నాను. నేను హఠాత్తుగా ఇలాగా అనన్య గారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను. అందుకు నన్ను క్షమించండి. నేను అలా వదిలేయటానికి కారణం ఏంటంటే శరణ్య గారు అని చదవటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శరణ్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనేం చేశాను అని అనుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు రోహిత్ చదువుతూ ఉంటాడు. అనన్య గారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా శరణ్య గారు వద్దు అని చెప్పారు. ట్రీట్మెంట్ చేయొద్దని నాపై ఒత్తిడి చేశారు. అందుకనే నేను ఏమీ చెయ్యలేక ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను తప్పుగా అనుకోవద్దు. ట్రీట్మెంట్ చేయకపోవడానికి కారణం శరణ్య గారే అంటూ లెటర్ చదువుతూ ఉంటాడు. అందరూ అది విని ఆశ్చర్యపోతారు. నేనేం చెప్పాను, నేను ఎందుకు అలా చెప్తాను అంటూ శరణ్య చెప్తూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఆ మాటలన్నీ కూడా ఆనంద అంటుంది. అదేంటి శరణ్య ఎందుకు చెప్తుంది, అనన్య పైన శరణ్యకి ఎందుకు కోపం ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు కాంచన అనన్య ఇదంతా పన్నిన కుట్ర అనన్య అనుకుంటుంది. బాగా వేశాను కదా, ఇప్పుడు శరణ్యకి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సంబరపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు లీలావతి అడుగుతుంది, ఏంటి శరణ్య ఎందుకు ఇలా చేసావు అంటూ అడుగుతూ ఉంటుంది. అదేంటక్క అలా అడుగుతున్నావు, అసలు ఇది తను రాసిన లెటరేనా, అసలు శరణ్య ఎందుకు అడ్డుపడుతుంది, తన అక్క అంటే తనకెందుకు కోపం ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఉంది, తనకి ఆ కోపం ఉంది. అనన్య అంటే శరణ్యకి చాలా కోపం. తనే ఇలా చేసింది, అందుకని ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేయకుండా వెళ్ళిపోయారు ఆనంద, ఇదంతా నిజమే అని చెప్తూ ఉంటుంది. అదేంటక్క అలా ఎందుకు అంటున్నావు, అసలు ఇది లెటర్ డాక్టర్ రాసిన ఉత్తరమే కాదు అని చెప్తూ ఉంటుంది. కానీ లీలావతి మాత్రం నమ్మదు. ఇదంతా నిజంగానే శరణ్య చేసిందని నమ్ముతూ ఉంటుంది. ఆనంద ఇదంతా అబద్ధమని ఎలా ప్రూవ్ చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.